అలాగే రూ. 50,000 నేను పీసీ వాడినప్పుడు అదే డిజైనింగ్ రేటు, అదే వీడియో మిక్సింగ్ రేటు. రూ. 1,00,000 వాడినప్పుడు అదే డిజైనింగ్ రేటు, అదే వీడియో మిక్సింగ్ రేటు. ఏంటన్నా మరి ఇది ఎలా వర్కౌట్ అవుద్దంటే, ఇప్పుడు నా ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది నేను వీడియోలో రివీల్ చేయలేను కాబట్టి, ఆల్బమ్ డిజైనింగ్ వీడియో మిక్సింగ్ ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉందో అది గత 10 సంవత్సరాల నుంచి అవే రేట్లు. ఆ రేట్లు ఏమైనా డబల్ అయితే ఇప్పుడు రూ. 5,00,000 పీసీ తీసుకుని దాని తర్వాత పెయిడ్ వెర్షన్లో ఇయర్లీ నేను 30,000 కడతాను, కొంతమంది ఇది 50,000 కూడా కడతారు. అప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దేమో తప్ప ఏదో పావలాకి పులిహారకి పని చేస్తానంటే ఇది మనం క్లయింట్లకి ఉడుగుని చేస్తానంటే తప్ప మీకు ఒలిగేది ఏమి ఉండదు. మీ ఫ్యామిలీతో మీరు సస్టైన్ అవ్వలేరు. ఇది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొత్తగా వచ్చే ఎడిటర్లకి, వీడియో ఎడిటర్లకి, ఆల్బమ్ డిజైనర్లకి నేను చెప్తున్నాను. ఇంకా వేరే సెగ్మెంట్ డిపార్ట్మెంట్లో ఎడిటింగ్లో ఏమైనా వర్కౌట్ అవుతాయేమో తప్ప నేను చేసే ఈవెంట్లు, వెడ్డింగ్లు, బర్త్డేలు, హాఫ్ శారీలు, ఈ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకి చేసే వర్కుల్లో అయితే ప్రాక్టికల్గా ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడున్న టూల్స్ కాంపోనెంట్స్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఈ రేట్లతో అయితే వర్కౌట్ అవుతుంది. అలా రేట్లు ఏమన్నా పెంచుదామంటే ఇంతకన్నా రేట్లు పెంచితే మనకి ఇచ్చేవాళ్ళు ఫోటోగ్రాఫర్లు ఆ రేట్లకి అలవాటు పడిపోయారు కాబట్టి రారు. కాబట్టి ఏం చేయాలి అంటే ది బెస్ట్ బిజినెస్ ఏదైనా ఉంటే చూసుకోండి. ఈ బిజినెస్ కన్నా బెస్ట్ బిజినెస్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఈ బిజినెస్లో ఎదగలేరు. ఇంతే, ఏదో ఉన్నాను, ఏదో ఈ పని సరదా పడి చేస్తున్నాను, సరదా కోసం మీరు చేయడమే తప్ప మీకు ఉపయోగం లేదు. ఇంతకన్నా మీరు బెస్ట్గా డబ్బులు సంపాదించాలంటే ఒక ఫోటోగ్రఫీలోకి వెళ్ళండి, కెమెరా కొనుక్కోండి, టేకింగ్ వెళ్ళండి. రోజు మంచి డబ్బులు వస్తాయి, ఊహించలేని డబ్బులు వస్తాయి. అది ఇందులో కరెక్షన్స్ ఉండవు, చేంజెస్ ఉండవు. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వచ్చేస్తారు, మీ డబ్బులు మీరు తీసుకుంటారు. ఇది అట్టా కాదు. ఈ డబ్బులు తక్కువ, పేషెన్స్ ఎక్కువ కావాలి. కరెక్షన్స్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. ఒక్క రోజులో ఇది రాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎవరిని భయపెట్టట్లేదు. నా ఎక్స్పీరియన్స్, అనుభవం మాత్రం నేను చెప్తున్నాను. ఆ పైన మీ ఇష్టం. ఓకేనండి, ఈ వీడియో ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇది వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి రేపు ఎపిసోడ్లో మిగతా దీనికి సంబంధించిన చర్చలు చర్చించుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.